హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం చింత చిగురు పచ్చడి, రోటి పచ్చడి చేసుకుందాం. ముందుగా ఈ చింత చిగురుని ఇలా శుభ్రం చేసుకోవాలి. వాటికి ఉన్న ఈనెలు అవన్నీ తీసేసి ఇలా చేయాలి. నేను చేస్తా అంటే అది ఎంత పని అని మా పున్నమ్మ చేస్తుందండి. అలా శుభ్రం చేసుకోవాలి మనం ముందుగా. ఈ చింత చిగురు చూస్తుంటే మీకు పాట గుర్తొస్తుంది కదండి. ఏం పాట అంటారేమో, చింత చెట్టు పాడు పున్నమ్మ. ఈ చింత చిగురు చూడగానే మా పున్నమ్మకు పాట గుర్తొచ్చిందండి. చింత చెట్టు చిగురు చూడు, చిన్నదాని పొగరు చూడు అని పాడుతూ వలుస్తుంది. చూడండి, ఈ పచ్చడికి కావాల్సింది చింత చిగురు. ఇది సీజన్లోనే తిరుగుతుంది కానీ మనకి చింత చిగురు, కొంచెం మెంతులు, జీలకర్ర, ధనియాలు, చిన్నులపాయలు, ఎండుమిరపకాయలు, వీటితో చేసుకుందాం. సీజన్ వైజ్ దొరికే ఏవైనా సరే మనం మిస్ అవ్వకుండా ఇలా పచ్చళ్ళు, పప్పులు, ఇలా పప్పులో కూడా వేసుకోవచ్చు దీన్ని. ఈరోజు పచ్చడి చేద్దాం. ముందుగా ప్యాన్ పెట్టేసి దానిలో తగినంత నూనె వేసుకోవాలి. మన పచ్చడికి తగిన ఎంతండి, 2 స్పూన్లు అలా వేస్తే సరిపోతుంది. వేడెక్కాక చిటికెడు మెంతులు, ఈ ధనియాలు, ఇవి వేగనివ్వాలి. జీలకర్ర, ఈ 3 వేగనివ్వాలి. ఎగిపోయినాయండి, వీటిని మనం తీసేద్దాం. ఈ ధనియాలు శుభ్రంగా వేగినాయి కదా, వేగిపోయినండి. ఈ ఎండుమిరపకాయలు కూడా తీసేద్దాం అండి. అదే నూనెలో మళ్ళీ ఈ చింత చిగురును వేసి మనం మగ్గనివ్వాలి. ఏ వంట చేసుకున్నా మనం సిమ్లో చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మంటని తక్కువలో పెట్టి చేసుకోవాలి. ఎక్కువలో హైలో పెడితే రుచి అనేది ఉండదు. మనం సీజన్ వైజ్ వచ్చే ఫుడ్లు మాత్రం ఖచ్చితంగా తీసుకుంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి తింటే కొంచెం తిందామా అన్నట్టు ఉంటుందండి ఈ చింత చిగురు పచ్చడి. దీన్ని కొంచెం మగ్గనిద్దాం. మధ్య మధ్యలో మనం తిప్పుకుంటూ చూడండి, పూర్తిగా వేగిపోయింది. వీటన్నిటిని మనం రోటి దగ్గర తీసుకెళ్దాం. ఈ శుభ్రం చేసుకున్నాక ముందుగా వేగిన ఈ ధనియాలు, ఎండుమిరపకాయలు వేసేసి నూరేద్దాం. వీటిలోని తగినంత అంటే మనం ఈ పచ్చడికి తగినంత కల్లుప్పుని వేసుకొని నూరుదాం. దీపోయింది కదా, దీనిలోని మనం తీసుకునే చిన్నులపాయలు కూడా వేసేసి నూరి వేయాలి. దీపోయిన దీనిలో మనం వేపిన ఈ చింత చిగురిని వేసి నూరేద్దాం. రోటిలో నూరటం వల్ల అది ఎంతవరకు మెదగాలో అంతవరకే మెదుగుతుంది పచ్చడి, అందువల్లే ఆ రుచి వస్తుంది అన్నమాట. మెదిగిపోయిందండి, తీసేద్దాం. పచ్చడి తాలింపు పెట్టుకుందామండి. విడిగా కూడా బాగుంటుంది. కొంచెం ఒక 2 స్పూన్లు వేసేసి మనం తాలింపు వేసుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది. వేగాక 2 చిన్నులపాయ రెబ్బలు, తాలింపు గింజలు, చిటికెడు జీలకర్ర, ఎండుమిరపకాయ ఒకటి, వీటిని వేగనివ్వాలి. చిటికెడు ఇంగువ అనేది చిన్నప్పటి నుంచే పిల్లలకి అలవాటు చేయాలండి. చాలా తెలివితేటలు దీనిలో చాలా ఉన్నాయి ప్రయోజనాలు. మనకి ఏగిపోయింది కదండి, లాస్ట్లో వేసి ఈ తాలింపులోనే మనం నూరిన ఈ చింత చిగురు పచ్చడి పెట్టేద్దాం. అంతే అండి, గుమగుమలాడే చింత చిగురు పచ్చడి మనకి రెడీ అయిపోయింది.